బెంగాల్ని ఎలా ఆక్రమించుకున్నారు చూసాం. ఇప్పుడు ఆంగ్లో మైసూర్ యుద్ధాల గురించి ఒకసారి మనం చూస్తాం. ఆంగ్లో మైసూరు యుద్ధాలు. యాక్చువల్గా 8th క్లాస్ హిస్టరీ టెక్స్ట్ బుక్లో ఒక ఆర్డర్ లేదు, అది మనం ఆర్డర్గా చెప్పుకుంటున్నాం. ఒకసారి మీరు టెక్స్ట్ బుక్ పరిశీలించండి, ఒక ఆర్డర్ లేదు. సో ఆంగ్లో మైసూర్ యుద్ధాలు. మైసూర్ చూడండి. ఎవరికైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, వాటిని క్లారిఫై చేస్తాం. ఇక్కడ బ్రిటిష్ వారు బెంగాల్లో ఎలా ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకునే విషయాలు ఇదివరకు డిస్కస్ చేశాం. ఇక్కడ ఆంగ్లో మైసూర్ యుద్ధాలు మొత్తం ఒక 4 జరిగాయి. ఆంగ్లో అంటే బ్రిటిష్ వారు, మైసూర్ ప్రాంతం అంటే ఈ ప్రాంతం. ఈ మైసూర్ ప్రాంతానికి బ్రిటిష్ వారికి మధ్య జరిగిన యుద్ధాలన్నీ 4. 8th క్లాస్ హిస్టరీ టెక్స్ట్ బుక్లో ఏమైందంటే అతను డేట్లు మెన్షన్ చేసేసాడు. ఆంగ్లో మైసూర్ యుద్ధాలు 4 జరిగాయి, ఈ సంవత్సరంలో జరిగాయి. సో కొంచెం సమాచారం ఇవ్వడం జరిగింది. మనం పూర్తిగా డీటెయిల్స్గా మనం చెప్పుకుందాం. సో మైసూర్ ప్రాంతం గురించి మనం ఒకసారి డీటెయిల్స్గా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ బ్రిటిష్ వారికి మైసూర్కి యుద్ధాలు జరిగే ముందు అసలు మైసూర్ రాజ్యం అంటే ఏంది, ఆ ప్రాంతంలో ఎవరున్నారు పాలకులు అనే విషయాలు ఒకసారి మనం పరిశీలిస్తాం. మైసూర్ రాజ్యం, మైసూర్ అనే ప్రాంతం విజయనగర రాజ్యానికి సామంత రాజ్యం. అంటే విజయనగర సామ్రాజ్యం పతనమైన తర్వాత దాని పునాదుల మీద ఏర్పడిన స్వతంత్ర రాజ్యం మైసూర్ రాజ్యం. అంటే వీళ్ళు అంతకుముందు ఎవరికి సామంతులుగా ఉన్నారు, విజయనగర సామ్రాజ్యానికి సామంతులు. సో మైసూర్ ప్రాంత రాజ్య స్థాపకుడు యదువీర వడయార్. రాజ్యస్థాపన. మరి ఆధునిక మైసూర్ రాజ్య స్థాపన అని ఎందుకు అంటున్నామంటే ఈ యదువీర వడయార్ అనే వ్యక్తి విజయనగర రాజ్యానికి సామంతులుగా ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు. సో ఈయన రాజ్యస్థాపకుడు, సామంత రాజు. కానీ స్వతంత్రంగా మైసూరు రాజ్యస్థాపన, ఆధునిక మైసూరు రాజ్యస్థాపన అంటే విజయనగర రాజ్యానికి సామంత రాజ్యంగా కాకుండా స్వతంత్రంగా వ్యవహరించి స్వతంత్ర పాలన చేసిన వ్యక్తి చిక్క కృష్ణ వడయార్ లేదా చిలక కృష్ణ వడయార్ లేదా చిక్క కృష్ణ వడయార్. ఆధునిక మైసూరు స్థాపకుడు. క్లారిటీ అడతాడు. మైసూరు రాజ్య స్థాపకుడు యదువీర వడయార్. ఆధునిక అని ఈ పదాన్ని మెన్షన్ చేస్తే ఆధునిక మైసూరు రాజ్య స్థాపకుడు ఎవరు అని అన్నప్పుడు మాత్రమే చిక్క కృష్ణ వడయార్ అని మనం పెట్టాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈయన రాజ్యానికి వచ్చే సమయానికి 4 అంటే చూడండి, ఇక్కడ మరాఠా రాజ్యం, నిజాం రాజ్యం, ఈ 2 రాజ్యాలు మధ్య ఆధిపత్య పోరు ఉంది. 2 విదేశీ కంపెనీలు, అంటే ఇక్కడ బ్రిటిష్ ఆల్రెడీ బెంగాల్ని స్వాధీనం చేసుకున్నాడు. ఇంకా ఈ బ్రిటిష్ వారి మీద పోటీతో మరొక విదేశీ కంపెనీ ఉంది, ఫ్రెంచ్. అంటే దక్షిణ భారతదేశంలో మరాఠాల ఒక పక్క, నిజాం ఒక పక్క, ఈ బ్రిటిష్ వారు మద్రాస్ వర్తక స్థావరం ముందు వీళ్ళు ఒక పక్క, ఫ్రెంచ్ వారు ఒక పక్క. ఈ 4 ఒకదాని మీద ఒకటి ఆధిపత్య పోరు చలాయించాలి అని పోటీ పడతా ఉన్నాయి. ఇలాంటి క్రమంలో చిక్క కృష్ణ వడయారు రాజ్య స్థాపన ఆడ చేయడం జరిగింది. వీళ్ళతో మరాఠా వాళ్ళతో సుదీర్ఘంగా యుద్ధం చేయడం వలన ఈ యొక్క మైసూరు ప్రాంత ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. అంటే
ఇలాంటి సమయంలో ఈ చిక్క కృష్ణవాడ గారికి తన సోదరులతో కలిసి రాజ్య స్థాపన చేసేవాడు అని చెప్పుకున్నాం. వీళ్ళకి ఏం అర్థం కాల. ఈ సందర్భంలో ఈ యొక్క అశ్విక్ దళ సభ్యుడైన హైదర్ అలీ రాజ్య స్థాపన చేయడం జరిగింది. హైదర్ అలీ వీళ్ళకేమీ తెలియడం లేదు. ఆర్థిక పరిస్థితి దివాలా తీసేసింది. అందరి చూపు మైసూరు మీద పడింది, అందరి కన్ను. ఎలాగైనా సరే ఈ సమయంలో మైసూరు ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలి అనేసి మిగతా రాజ్యాలు ఆలోచిస్తూ ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో హైదర్ అలీ రాజ్యానికి రావడం జరిగింది, సింహాసనానికి, మైసూరు సింహాసనానికి. వెంటనే ఇతను సైన్యాన్ని ఆధునీకరించడం జరిగింది, అశ్విక దళాల్ని పెంచడం జరిగింది, ఆయుధగారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, ఫ్రెంచి వారితో స్నేహం చేసి ఆధునిక శిక్షణ ఇవ్వడం జరిగింది హైదర్ అలీ. ఓకే, మరి ఇలాంటి సందర్భంలో మొదటి ఆంగ్లో మైసూరు యుద్ధం ప్రారంభమైంది. ఎందుకు మొదటి ఆంగ్లో మైసూరు యుద్ధం ప్రారంభమైంది అనే విషయం ఒకసారి మనం పరిశీలిస్తాం. మొదటి ఆంగ్లో మైసూరు యుద్ధం, అసలు మైసూరు గురించి ఒకసారి పరిశీలించాం. యుద్ధాల గురించి మొదటి ఆంగ్లో మైసూరు యుద్ధం ఎందుకు ప్రారంభమైంది? మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం ఇది 1767 నుండి 69 మధ్య జరుగుతుంది. కరెక్ట్గా మీరు గమనించాలి. ఈ డేట్ అనగానే ఇక్కడ బక్సార్ యుద్ధంలో విజయం సాధించి కంపెనీ దివానీ అధికారం పొందింది. పన్నులు వేయడం, పన్ను వసూలు చేసుకునే అధికారం అంటే వాస్తవ పాలకులుగా ఈ బెంగాల్లో బ్రిటిష్ వారు ఉన్నారు. ఇలాంటి సందర్భాల్లో మైసూర్ ప్రాంతం మీద బ్రిటిష్ వారి యొక్క ఆధిపత్యం అనేది ఎలా కొనసాగిందో ఒకసారి మనం పరిశీలిస్తాం. చూడండి, మీకు ఇదివరకే చెప్పాను నేను, ప్రెసిడెన్సీ పట్టణాలు 3, ఒకటి ముంబై, మద్రాస్, కలకత్తా. రెగ్యులేటింగ్ చట్టం రాకముందు ఈ ప్రాంత నిర్ణయాల్ని ఆ గవర్నరు తీసుకునేవాడు, ఈ ప్రాంతానికి సంబంధించిన నిర్ణయాల్ని ఆ గవర్నర్ తీసుకునేవాళ్ళు అని కూడా మీకు ఇదివరకు వీడియోస్లో నేను చెప్పున్నాను. ఇక్కడ ఈ సమయానికి మద్రాస్ గవర్నర్ చార్లెస్ బొర్చియర్, మద్రాస్ గవర్నర్ చూడండి, ఈ మద్రాస్ గవర్నర్ మరాఠీ వాళ్ళతో, నిజాం వాళ్ళతో ఒప్పందాలు చేసుకుంటూ ఉంటాడు. ఎందుకు ఒప్పందాలు చేసుకుంటాడంటే వీళ్ళని తమ వైపు తిప్పుకుంటే అత్యంత ప్రమాదకారి అయిన ఈ హైదర్ అలీని మనం నియంత్రించవచ్చు. చూడండి, బెంగాల్లో మనం వాళ్ళ యొక్క స్థాపన, వాళ్ళ యొక్క కుటిల బుద్ధి చూసాం మనం. అదేవిధంగా ఈ హైదర్ అలీ గారిని చాలా ప్రమాదకరంగా భావించి వీడిని తప్పిస్తేనే ఈ ప్రాంతాన్ని మనం స్వాధీనం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని భావించేవాళ్ళు. వీడి చేత అనేక మార్లు ఓడిపోయిన, ఎవరు హైదర్ అలీ చేత అనేక సార్లు ఓడిపోయిన మరాఠులతో, నిజాం వాళ్ళతో ఈయన ఒప్పందాలు చేసుకుంటూ ఉంటాడు. చార్లెస్ బొర్చియర్ ఒప్పందాలు చేసుకొని మీరు హైదర్ అలీ మీద యుద్ధం చేయండి, నేను మీకు సహాయం చేస్తానని చెప్తా ఉంటాడు. సో వెంటనే వాళ్ళు మరాఠా వాళ్ళకి చెప్పడంతో మరాఠా వాళ్ళు ఆయన మీద యుద్ధానికి రావడంతో ఆ యొక్క మరాఠా వాళ్ళని ఆల్రెడీ ఆయన చాలాసార్లు ఓడించుంటాడు. మళ్ళీ ఓడించి, రే మరాఠా, నీకు కావాల్సిన ప్రాంతాలు నేను ఇస్తాను, కొంత అమౌంట్ నీకు ఇస్తాను, నువ్వు నా వైపు ఉండు, మనం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మనం యుద్ధం చేస్తాం, వాడి ప్రాంతాలను మనం స్వాధీనం చేసుకుందాం, నువ్వు నా వైపు ఉండనేసి కొంత ఒప్పందాలు చేసుకుంటాడు మరాఠా వాళ్ళతో హైదర్ అలీ. ఓకే, మళ్ళీ నిజాం వాళ్ళతో కూడా ఓడించి ఒప్పందాలు చేసుకుంటాడు. రే నవాబ్, నువ్వు నా సైడ్ ఉండు, నీకు కావాల్సినట్టు నేను ఇస్తాను, నీకు డబ్బు కూడా నేను ఇస్తాను, నా వైపు ఉండు, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మనం యుద్ధం చేస్తాం, నీకేం కావాలో నేను చేస్తాననేసి ఒప్పందాలు చేసుకుంటే అప్పుడు చార్లెస్ బొర్చియర్ ఈ హైదర్ అలీ గారిని ఏం చేయలేకపోతున్నాం, వీళ్ళిద్దరిని పంపించినా కానీ వాళ్ళతో ఒప్పందాలు చేసుకుని వాళ్ళని ఓడించి మరి ఒప్పందాలు చేసుకుంటాం, శాంతి ఒప్పందాలు అనేసి డైరెక్ట్గా మనమే రంగంలోకి దిగాల్సిందే అని మైసూర్ ప్రాంతానికి చెందిన, ఇది తక్షణ కారణంగా మనం చెప్పుకోవచ్చు. మైసూర్ ప్రాంతానికి చెందిన వెల్లూరులో బ్రిటిష్ సైన్యాల్ని నిలబెట్టడం జరుగుతుంది. వెల్లూరు బ్రిటిష్ సేనలో నిలబెడతాడు. యాక్చువల్గా అది మైసూరు ప్రాంతానికి చెందింది. ఖచ్చితంగా హైదర్ అలీ
తిరస్కరిస్తాడు, వ్యతిరేకిస్తాడు, యుద్ధానికి వస్తాడు. ఓకే, మరి ఎలాగైనా వాడిని ఓడించాలనే ఉద్దేశంతోనే కదా వాడు రావాలి యుద్ధానికి. ఓడి ప్రాంతంలో బ్రిటిష్ సేనలను అక్కడికి పెట్టడంతో హైదరాబాద్ వెంటనే వ్యతిరేకించి ఆ ప్రాంతంలో ఉన్న బ్రిటిష్ వారి సేనల్ని తరిమి కొడతాడు. ఆ సేనలు వచ్చి వెనక్కి వచ్చేస్తాయి. ఇప్పుడు కర్నల్ స్మిత్ ఈయన సమక్షంలో బ్రిటిష్ సేనలు హైదరాబాద్ మీద దాడి చేసి ఆయన ఓడించి మంగళూరు అనే ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. హైదరాబాద్కి సంబంధించిన ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. హైదరాబాద్ ఆ ప్రాంతం నుంచి వెళ్ళి కరెక్ట్గా 2 సంవత్సరాల దాకా ఆయన ప్రశాంతంగా ఈ బ్రిటిష్ వారిని మనం ఈ ప్రాంతాల నుంచి పంపించేయాలనేసి సైన్యాన్ని ఆధునీకరించడం, ఆయుధాలని సమకూర్చుకోవడం, ఫ్రెంచ్ వారితో స్నేహాలు చేయడం, ఈ టైప్ ఆఫ్ ఆలోచనలతో అయినా విపరీతంగా సైన్యాన్ని పెంచుకొని 1769 సంవత్సరంలో సూర్యోదయానికి ముందే మద్రాసుని ముట్టడిస్తాడు. మద్రాసు ముట్టడి హైదరాబాద్. ఈ సూర్యోదయం ఏమవుతూ ఉంటుంది, వీళ్ళందరూ నిద్రలేసే సమయానికి చుట్టుపక్కల హైదరాబాద్ సైన్యం ఎవడరా వీడేంద్రా ఇట్లా దిగ్బంధించడం మద్రాసుని, వెంటనే వాడితో సంధి చేసుకో, లేకపోతే వాడి దగ్గర మనం యుద్ధం ప్రారంభిస్తే నిమిషాల్లోనే మద్రాసుని ఆక్రమించేస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ ఆర్కాట్ని ఆక్రమించేసి మద్రాసు దగ్గరకు వచ్చున్నాడు. ఇప్పుడు కానీ వాడితో మనం ఒక్క బుల్లెట్ పేల్చినా, మనం యుద్ధానికి సిద్ధమని ప్రకటించిన నిమిషాల్లో మద్రాసుని ఆక్రమిస్తాడు. వెంటనే ఒప్పందం చేసుకోవడం జరుగుతుంది. దీన్నే మనం ఏమంటున్నాం, మద్రాస్ సంధి. మద్రాస్ సంధి ఎవరూరి మధ్య జరుగుతుందంటే హైదరాబాద్ ఆనాటి మద్రాస్ గవర్నర్ చార్లెస్ బొర్చియర్. చూడండి, ఎస్జిటి వాళ్ళకి ఈ టాపిక్ మీద మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం కాలం, రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధ కాలం, సో టిప్పు సుల్తాన్కి సంబంధించి సమాచారం, ఈ టైప్ ఆఫ్ ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది. కానీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఈ టాపిక్ మీద మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధ కాలంతో పాటు ఆంగ్లో మైసూర్ యుద్ధానికి కారణం అడిగేదానికి అవకాశం ఉంటుంది. ఆ ఆంగ్లో మైసూర్ యుద్ధం నాటికి బ్రిటిష్ వారు ఎవరున్నారు, సో మైసూరు పాలకుడు ఎవరున్నారు, ఈ ఆంగ్లో మైసూర్ యుద్ధం ఏ సంధితో ముగిసింది, ఏ సంవత్సరంలో ముగిసింది, ఈ టైప్ ఆఫ్ ప్రశ్నలు ఖచ్చితంగా వస్తాయి. ఓకే, ఇవి ఎన్ని యుద్ధాలు జరిగాయి, ఆంగ్లో మైసూర్ యుద్ధాలు ఎన్ని జరిగాయి, ఈ విషయాలన్నీ అడుగుతాడు. కాబట్టి కొంచెం వినండి. ఓకే, సో మద్రాస్ సంధితో ఏ ఆంగ్లో మైసూర్ యుద్ధం ముగిసింది అంటే మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం. ఓకే, మద్రాస్ సంధితో ముగిసిన ఆంగ్లో మైసూర్ యుద్ధం 1వది, 2వది, 3వది, 4వది, ఈ టైప్ ఆఫ్ ప్రశ్న కూడా వచ్చేదానికి అవకాశము ఉంటుంది. రైట్, ఇప్పుడు ఆంగ్లో మైసూర్ యుద్ధం మద్రాస్ సంధితో ముగిసింది. ఎప్పుడు? 1769 సంవత్సరంలో. మరి రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం రావడానికి గల కారణం ఒకసారి మనం పరిశీలిస్తాం. రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం ఎప్పుడు ప్రారంభమైంది అంటే రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం 1784. చూద్దాం. హైదరాబాద్ మద్రాస్ సంధి చేసుకున్నాడు బ్రిటిష్ వారితో. ఏమని? ఆ యొక్క షరతులు ఏమంటే, నేను ఆక్రమించుకున్న ప్రాంతాలని మీకు ఇచ్చేస్తా, మీరు స్వాధీనం చేసుకున్న ప్రాంతాలు నాకు తిరిగి ఇవ్వండి అని హైదరాబాద్ చెప్పడం జరుగుతుంది. ఓకే, అలాగే అని చెప్తారు. మరొక సంధి కూడా ఆయన చేసుకోవడం జరుగుతుంది. ఏంటి ఆ సంధి అంటే, నాకు సైనిక సహాయం చేయాలా, యుద్ధ సమయంలో నాకు సైనిక సహాయం మీరు చేయాలా అనేసి ఆయన ఒప్పందం చేసుకోవడం జరుగుతుంది. దానికి కూడా బ్రిటిష్ వారు సరే అలాగే ఒప్పందం చేసుకుంటాం. ఎందుకని? వీడి ఆవేశం చూస్తే మనం ఏది వద్దన్నా కానీ వీడు ఆవేశం చూస్తే ఈ మద్రాసును ఆక్రమించుకోలాగానే ఉంది అనేసి ఆయన హైదరాబాద్ ఏం చెప్పినా సరే 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 ఈయన వెనక్కి రావడం జరుగుతుంది. చాలా నమ్ముతాడు మద్రాస్ సంధిని, ఖచ్చితంగా వీళ్ళు చేస్తారు మనకు. ఇప్పుడు బ్రిటిష్ వారు మళ్ళీ ఈ యొక్క మరాఠోల్ని, ఈ ప్రాంతాల నిజాం వాళ్ళని
ఈ ప్రాంతం మీదకి మళ్ళీ హైదరాబాద్ మీదకి పురుగొల్పుతారు. ఓకే, చూస్తాం ఒకసారి. రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధానికి కారణం ఒకసారి మనం పరిశీలిస్తాం. ఈ బ్రిటిష్ వారు మరాఠాలు మళ్ళీ రెచ్చగొట్టి వాళ్ళు హైదరాబాద్ మీద దాడి చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే హైదరాబాద్ మీద దాడి చేస్తాడో, మరాఠీ వాళ్ళు దాడి చేస్తారో, హైదరాబాద్ యాక్చువల్గా సైనిక సహాయం చేయాలి కదా, బ్రిటిష్ వారు ఒప్పందం ప్రకారంగా కోరతాడు, నాకు సైనిక సహాయం చేయండి, మరాఠాలతో నేను యుద్ధం చేయాలనేసి. వీళ్ళు సైన్యాన్ని పంపించకుండా మరాఠుల్ని ప్రోత్సహించడం జరుగుతుంది. వాళ్ళు చేసింది కరెక్టే, అంటే హైదరాబాద్కి సంబంధించిన చిన్న చిన్న భూభాగాల్ని వాళ్ళు ఆక్రమించుకుంటారు, కరెక్టే, మరాఠా వాళ్ళు వాళ్ళు చేసింది కరెక్ట్ అనేసి వాళ్ళకు సపోర్ట్ చేయడంతో హైదరాబాద్ ఆగ్రహంగా ఉంటాడు. వీళ్ళు చూడండి, ఇక్కడ మలబార్ తీరంలో మహే, మీకు మహే అంటే పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం పాండిచ్చేరి ఉంది. పాండిచ్చేరి కింద కరైకల్, మహే, యానాం ఈ ప్రాంతాలని ప్రజెంట్ అంటే మహే అనే కేంద్రపాలిత ప్రాంతం ప్రస్తుతము కేరళలో ఉంది. ఆ మహే ఈ కేరళలో ఉన్న మహే ఆనాటికి ఫ్రెంచి వారి అధీనంలో ఉంటుంది. ఇక్కడ నుండి హైదరాబాద్ ఎగుమతులు దిగుమతులు ఆయనకు నచ్చినవి, ఆయనకు కావాల్సిన వాటిని దిగుమతి చేసుకోవడం, సో మైసూరు రాజ్యం నుండి ఎగుమతులు చేసుకోవడం అనేటివి జరుగుతూ ఉంటాయి. అంటే ఆయన కూడా ఉపయోగించుకుంటూ ఉంటాడు. ఫ్రెంచి వారి అధీనంలో ఉన్న మహేని హైదరాబాద్ కూడా ఉపయోగించుకుంటూ ఉంటాడు. బ్రిటిష్ వారు ఏం చెప్తారంటే, హైదరాబాద్ ఈ రాజ్యాన్ని మేము రాజ్యం అంటే ఆ ప్రాంతాన్ని, ఫ్రెంచి వారి అధీనంలో ఉన్న ప్రాంతాన్ని మేము స్వాధీనం చేసుకోవాలి. వీళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే, ఈ హైదరాబాద్కి ఫ్రెంచి వారు బాగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని బలహీనపరచాల, అందుకే నాకు ఉద్దేశంతో మైండ్లో ఆలోచన ఉంటుంది, ఈ మహే ప్రాంతాన్ని మేము ఆక్రమించుకోవాలి, నీ రాజ్యం మీద మాకు దారివో. వాస్తవంగా వాళ్ళ ఉద్దేశం ఏమి, హైదరాబాద్ని యుద్ధానికి ఆహ్వానించాల, దానికోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. మీ రాజ్యం మీద నాకు దారి, నేను మహే ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలనేసి హైదరాబాద్ని బ్రిటిష్ వారు కొడతారు. ఆయన ఒప్పుకోడు దానికి. ఆయన ఒప్పుకోకపోగా ఆయన అనుమతి లేకుండా ఆ ప్రాంతం గుండా వెళ్ళి మహే ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం జరుగుతుంది బ్రిటిష్ వారు. వెంటనే హైదరాబాద్ ఏం చేస్తాడంటే, తన సైన్యంతో మహే ప్రాంతంలో ఉన్న బ్రిటిష్ వారిని తరిమి ఆ ప్రాంతంలో ఫ్రెంచి పతాకాన్ని ఎగరవేయడం జరుగుతుంది. వెంటనే ఈ ఇన్సిడెంటు రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధానికి కారణమైంది. మహే సంఘటన ఈ ప్రాంతం రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధానికి కారణమైంది. మీకు ఇదివరకు చెప్పాయి, మనకు ఈ చూడండి, ఇక్కడ 1780 అంటే రెగ్యులేటింగ్ చట్టం వచ్చింది, భారతదేశంలో వచ్చేసింది. బెంగాల్ గవర్నర్ పదవి గవర్నర్ జనరల్గా మారి ఉంది. అంటే గవర్నర్ జనరల్గా మారినప్పుడు ఇక్కడ గవర్నరు, మద్రాస్ గవర్నరు ఖచ్చితంగా ఆయన అధీనంలో పనిచేయాల్సిందే. ఓకే, అప్పుడు బెంగాల్ గవర్నర్ జనరల్గా ఎవరున్నారు ఇక్కడ, వారన్ హేస్టింగ్ ఉన్నాడు. బెంగాల్ రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం నాటికి గవర్నర్ జనరల్, ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది. వారన్ హేస్టింగ్ కాలంలో జరిగిన ఆంగ్లో మైసూర్ యుద్ధం, 1వ ఆంగ్లో మైసూర్ యుద్ధం, 2వ ఆంగ్లో మైసూర్ యుద్ధం, 3వ ఆంగ్లో మైసూర్ యుద్ధం, 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధం. ఆప్షన్ 2 ఆంగ్లో మైసూర్ యుద్ధం. ఓకే, సో వారన్ హేస్టింగ్ వెంటనే ఎప్పుడైతే ఫ్రెంచి వారి ప్రాంతాన్ని బ్రిటిష్ వారు ఆక్రమించుకొని మళ్ళీ కోల్పోవడం జరిగిందో, ఈ విషయాలను గమనించిన వారన్ హేస్టింగ్ వెంటనే సర్ అర్క్యూట్ సమక్షంలో ఒక పెద్ద సైన్యాన్ని ఏర్పాటు చేసి మద్రాసు పంపించడం జరుగుతుంది ఆ ప్రాంతం నుండి. సర్ అర్క్యూట్ సమక్షంలో బ్రిటిష్ సేనలు, హైదరాబాద్ సేనలు వీరోచితంగా పోరాడుతూ ఉంటాయి. ఇలా పోరాడుతున్నప్పుడు 1782 సంవత్సరంలో హైదరాబాద్ క్యాన్సర్తో మరణించడం జరుగుతుంది. తన కుమారుడైన మైసూరు పులిగా పేరుగాంచిన టిప్పు సుల్తాన్ ఈ యుద్ధాన్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది. టిప్పు సుల్తాన్, ఇతను మనము మైసూర్ పులి అంటాం.
ఎందుకు మైసూరు పులి అంటామంటే ఒక చిన్న కథ కూడా ఇచ్చినాడు మనకు. మామూలుగా కథలు ఉంటాయి, ఇది కూడా ఒక కథ ఇచ్చినాడు మనకు. ఆయన ఫ్రెంచ్ స్నేహితుడితో పోతా ఉన్నప్పుడు పులి దాడి చేస్తున్నప్పుడు ఆయన నిరాయుధుడితో, అంటే ఆయుధం లేకుండా ఆ యొక్క పులిని చంపినట్టుగా ఒక కథ ఉంది. అప్పటి నుంచి ఆయన్ని మైసూరు పులిగా భావించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఓకే, సో మైసూరు పులిగా పేరుగాంచిన టిప్పు సుల్తాన్ ఈ యుద్ధాన్ని కంటిన్యూ చేయడం జరిగింది. ఈయన ఫ్రెంచ్ వారి సహాయాన్ని అర్థించడం జరిగింది. ఎందుకంటే సర్దార్ క్యూట్ ఈ ప్రాంతాన్ని ఎక్కువగా స్వాధీనం చేసుకుంటున్నప్పుడు ఏం చేయాలో తోచక, ఒక పక్క మరాఠా నిజాం వాళ్ళు యుద్ధం చేస్తూ ఉంటారు, ఈ మూకుమ్మడిగా యుద్ధం చేస్తూ ఉంటే మైసూరు పులి అయిన టిప్పు సుల్తాన్ ఫ్రెంచ్ వారి యొక్క సహాయాన్ని కోరడం జరిగింది. ఫ్రెంచ్ వారు ఈ ప్రాంతం నుండి ఈ యొక్క బ్రిటిష్ ప్రాంతాలని ఇటువైపు నుండి వాళ్ళు ఆక్రమించుకోవడం జరిగింది. వెంటనే ఇంగ్లాండ్లో ఉన్న, అంటే ఐరోపా ఖండంలో మీకు ఇదివరకే చెప్పే కర్ణాటక యుద్ధాల్లో భాగంగా మాతృదేశాలు. సో ఫ్రెంచ్ వారికి మాతృదేశం ఏది? ఫ్రెంచ్ వారికి మాతృదేశం ఫ్రాన్స్, బ్రిటిష్ వారికి మాతృదేశం ఇంగ్లాండ్. ఎక్కడ ఉన్నాయి ఇవి? ఐరోపా ఖండంలో ఉన్నాయి. ఈ ఐరోపా ఖండంలో ఉన్న తమ మాతృదేశాల యొక్క మధ్య ఒప్పందం జరుగుతుంది. ఆ ఒప్పందంలో ఈ ఫ్రెంచ్ వారు మైసూర్ రాజులకి సహాయం చేయకూడదు. అంటే ఐరోపాలో జరిగిన ఒప్పందం ప్రకారంగా ఫ్రెంచ్ వారు ఎవరి మధ్య జరిగింది? ఇద్దరి మధ్య జరిగింది. ఇక్కడ వీళ్ళకి సహాయం చేయకూడదు. వెంటనే ఫ్రెంచ్ వారి తన యొక్క సహాయాన్ని, తన సైన్యాన్ని వెనక్కి తీసుకోవడం జరుగుతుంది టిప్పు సుల్తాన్ దగ్గర నుండి, ఫ్రెంచ్ వారి సైన్యం నుండి. సో టిప్పు సుల్తాన్కి ఏం చేయాలో అర్థం కాక ఆనాటి మద్రాస్ గవర్నర్, నాట్ గవర్నర్ జనరల్, ఓన్లీ గవర్నర్ ఎవరు? గవర్నర్ అప్పుడు మెకార్ట్నే ఈయనతో టిప్పు సంధి చేసుకోవడం జరుగుతుంది. ఆ సంధిని మనం మంగళూరు సంధి అంటాం. మంగళూరు సంధి. ఈ మెకార్ట్నే టిప్పు సుల్తాన్తో మంగళూరు సంధి చేసుకోవడంతో గవర్నర్ జనరల్ అయిన వారన్ హేస్టింగ్ తీవ్రమైన ఆగ్రహాన్ని ఆయన మీద వ్యక్తం చేస్తాడు. నా అనుమతి లేకుండా నువ్వు ఎలా సంధి చేసుకుంటావు? ఎందుకు టిప్పు సుల్తాన్తో సంధి చేసుకున్నావు? యుద్ధాన్ని ఎందుకు నువ్వు కొనసాగించలేదు అని ఆయన మీద ఆయన ఆగ్రహాన్ని తెలియజేయడం జరిగింది. ఓకే, చూడండి, మంగళూరు సంధితో ఏ యుద్ధం ముగిసింది? రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం. రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం నాటికి గవర్నర్ వారన్ హేస్టింగ్. రెండో ఆంగ్లో మైసూర్ యుద్ధ కాలం 1780-84. ఓకే, మంగళూరు సంధి ఎవరి మధ్య జరిగింది అంటే ఇక్కడ వారన్ హేస్టింగ్ పేరిస్తే వారన్ హేస్టింగ్ కాదు, మెకార్ట్నే. ఒకవేళ ఆప్షన్లో ఈయన పేరు లేకపోయింటే అప్పుడు ఈయన పేరు పెట్టండి. ఓకే, ఈయన పేరు ఉంటే ఖచ్చితంగా ఆయన పేరే పెట్టాలి, ఎందుకంటే మంగళూరు సంధి వాళ్ళ మధ్య జరిగింది. సో ఇప్పుడు మూడో ఆంగ్లో మైసూర్ యుద్ధం ఒకసారి మనం పరిశీలిస్తాం. మూడో ఆంగ్లో మైసూర్ యుద్ధం 1792. మనకు మొదట రెండు ఆంగ్లో మైసూర్ యుద్ధాలు చూసాం, కారణాలు చూసాం. దీనికి కారణాలు మనం పరిశీలిస్తే ఒకసారి బ్యాక్గ్రౌండ్ తెలియాలి మనకు. 1784 సంవత్సరంలో భారతదేశానికి పిట్స్ ఇండియా చట్టం వచ్చింది. ఈ చట్టం ప్రకారంగా బ్రిటిష్ శాంతియుతంగా, ఈస్ట్ ఇండియా కంపెనీ శాంతియుతంగా పరిపాలన చేయాలి. స్వదేశీ రాజ్య వ్యవహారాలలో జోక్యం చేసుకోకూడదు. ఓకే, స్వదేశీ రాజ్య వ్యవహారాలలో జోక్యం చేసుకోకూడదు. కంపెనీ శాంతియుతంగా పరిపాలన చేయాలి. గవర్నర్ జనరల్గా కార్న్వాలిస్ వచ్చాడు. 1786 సంవత్సరంలో కార్న్వాలిస్ భారతదేశానికి గవర్నర్ జనరల్గా రావడం జరిగింది. అంటే చూడండి, వారన్ హేస్టింగ్ తర్వాత గవర్నర్ జనరల్గా వచ్చింది ఎవరు అంటే కార్న్వాలిస్. నేను గవర్నర్ జనరల్స్ లిస్ట్ కావాలంటే నేను సపరేట్గా వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ ఈ కార్న్వాలిస్ రాగానే ఈ చట్టం ప్రకారంగా
పరిపాలన చేయాలనేసి ఆయన వచ్చాడు. వాస్తవంగా చూస్తే ఇక్కడ మలబార్ తీరం అంటాం, దీన్ని కేరళ యొక్క తీర ప్రాంతాన్ని మలబార్ ప్రాంతం అంటాం. మలబార్ ప్రాంతం అంటాం. కేరళ తీర ప్రాంతాన్ని మలబార్ ప్రాంతం అంటాం, గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాంతం ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉందంటే మైసూర్ రాజ్య అధీనంలో ఉంది. కంపెనీ, ఈస్ట్ ఇండియా కంపెనీ చందనం, యాలకులు, మిరియాలు ఇలాంటి వాటిని ఎక్కువగా ఈ ప్రాంతం నుంచి, అంటే స్థానికంగా వ్యాపారులు ఉంటారు కదా, అక్కడ నుండి కొనుగోలు చేస్తూ ఉంటుంది. టిప్పు సుల్తాన్ చెప్తాడు ఆ ప్రాంత స్థానిక వ్యాపారులతో, ఎవడైనా కానీ ఈ చందనం, యాలకులు, మిరియాలు గాన బ్రిటిష్ వారితో వ్యాపారాలు చేస్తే ఈ ప్రాంతం నుండి బహిష్కరిస్తాం, తీవ్రమైన కఠినమైన శిక్షలు విధించడం జరుగుతుంది అనేసి హుకుం జారీ చేస్తాడు టిప్పు సుల్తాన్. సో ఆయన హుకుం జారీ చేయడంతో ఆ ప్రాంతం నుండి ఈ యొక్క ఐటమ్స్ అనేవి బ్రిటిష్ వారికి అందుబాటులోకి ఉండవు. ఇంకా లాభం లేదు, విదేశీ వ్యవహారాలు జోక్యం చేసుకోకూడదని చెప్పింది కదా పిట్స్ ఇండియా చట్టం. అలా చేసుకుంటే మనం కంపెనీ యొక్క వ్యాపారాన్ని మనం కొనసాగించలేమనేసి అప్పుడు నిజాం నవాబ్తో మరాఠులతో మళ్ళీ ఇది వాళ్ళ మధ్య అగ్గి రాజడానికి ప్రయత్నం చేస్తాడు కార్న్వాలిస్. మరాఠా నిజాం నవాబ్ కూడా టిప్పు సుల్తాన్ ఎప్పటికైనా ప్రమాదకారే, మిమ్మల్ని ఎన్నోసార్లు ఓడించుండడు, కాబట్టి మనం ఒక కూటమిగా ఒక రహస్య ఒప్పందాన్ని చేసుకోవాలనేసి ఒప్పందం చేసుకోవడం జరుగుతుంది కార్న్వాలిస్. ఇదంతా గమనిస్తున్న టిప్పు సుల్తాన్ ఏం చేస్తాడంటే ఫ్రెంచి వారి సహాయంతో సైన్యాన్ని ఆధునీకరించడం ప్రారంభిస్తాడు. ఫిరంగులు తయారు చేయడం, మందుగుండు సామాగ్రి తయారు చేయడం, అంటే ఆయుధ భాండాగారాన్ని, దిండిగల్లో ఆయుధ భాండాగారాన్ని ఇంకా ఆయన అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఫ్రెంచి వారి యొక్క సహాయాన్ని ఆయన అర్థించడం జరుగుతుంది. ఇలాంటి క్రమంలో వీళ్ళు అదును కోసం వీళ్ళు ఒక ఒప్పందం చేసుకున్నారు 3. ఎవరు? ఈ యొక్క మరాఠా నిజాం, ఈ నిజాం, బ్రిటిష్ ఇలాంటి వీళ్ళు అదును కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో తిరువాన్కూర్, ఇది మైసూరు రాజ్యానికి మిత్రరాజ్యం తిరువాన్కూర్. ఈ మైసూరు రాజ్యానికి మిత్రరాజ్యమైన తిరువాన్కూర్ని టిప్పు సుల్తాన్ ఆక్రమించుకుంటాడు. ఎప్పుడైతే తిరువాన్కూర్ ప్రాంతాన్ని ఆక్రమించుకుంటాడు టిప్పు సుల్తాన్, వెంటనే బ్రిటిష్ వారు ఈ తిరువాన్కూర్ రాజుకు సపోర్టుగా టిప్పు సుల్తాన్ మీద యుద్ధం ప్రకటించడం జరుగుతుంది. యుద్ధం ప్రారంభమైన వెంటనే టిప్పు సుల్తాన్ రాజధాని అయిన శ్రీరంగపట్నం, టిప్పు సుల్తాన్ రాజధాని శ్రీరంగపట్నం, బ్రిటిష్ వారు శ్రీరంగపట్నం ముట్టడికి బయలుదేరతారు. ఈ విషయం తెలుసుకున్న టిప్పు సుల్తాన్ ఆ ప్రాంతాన్ని రక్షించుకోవడం కోసం వీరోచితంగా పోరాడి అయినా కానీ ఓడిపోవడం జరుగుతుంది. సో ఓడిపోవడంతో శ్రీరంగపట్నం సంధి చేసుకోవడం జరుగుతుంది. శ్రీరంగపట్నం సంధి ఎవరి మధ్య జరుగుతుందంటే టిప్పు సుల్తాన్, కార్న్వాలిస్. ఈ కార్న్వాలిస్ టిప్పు సుల్తాన్కి సంబంధించిన మైసూర్ కొన్ని ప్రాంతాలని స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. సో స్కూల్ స్టూడెంట్ వాళ్ళు కొంచెం చూడండి, ఎందుకంటే ఏ ప్రాంతాలను ఎవరు తీసుకున్నారు అనే విషయాలు అక్కడ అడిగేదానికి అవకాశం ఉంటుంది. చూడండి, మామూలుగా కృష్ణానది, ఈ కృష్ణానది పెన్నా నది మధ్య ఉండే ప్రాంతాలని నిజాం నవాబు తీసుకుంటాడు. కృష్ణా పెన్నా నదుల మధ్య ప్రాంతాన్ని ఎవరు తీసుకుంటారో హైదరాబాద్ నవాబు తీసుకుంటాడు. ఇక్కడ కృష్ణానది యొక్క ఉపనది తుంగభద్ర. ఈ తుంగభద్ర నది యొక్క ప్రాంతాలని మరాఠా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. మరాఠా వాళ్ళు తుంగభద్ర పరివాహక ప్రాంతం మరాఠా వాళ్ళకి వేస్తాడు. బ్రిటిష్ వాడు టిప్పు సుల్తాన్ నుండి తీసుకొని కృష్ణా పెన్నా నదుల మధ్య ప్రాంతాన్ని నిజాం నవాబ్కి ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. చూడండి, ఇది కాకుండా టిప్పు తన 2 కుమారుల్ని బ్రిటిష్ వారు బంధించడం జరుగుతుంది, వాళ్ళ దగ్గర బంధించుకోవడం జరుగుతుంది. అంటే తన 2 కుమారుల్ని బ్రిటిష్ వారికి అప్పగించడం జరుగుతుంది.
టిప్పు సుల్తాన్. ఇలా కాకుండా ఇంకా ఇంకా దాదాపు ఒక 30 లక్షల పౌండ్లు బ్రిటిష్ వారికి చెల్లించాల్సింది కూడా వాళ్ళు ఒప్పందం చేసుకోవడం జరుగుతుంది. ఓకే, అవమానం పాలవుతాడు టిప్పు సుల్తాన్, తీవ్రమైన మనోవేదనకి గురవుతాడు టిప్పు సుల్తాన్. తన ఇద్దరు కుమారులను బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకోవడం, కొన్ని భూభాగాల్ని కోల్పోవడం, ఇలాంటి విధానాలతో శ్రీరంగపట్టణం సంధి అనేది కార్న్వాలిస్కి టిప్పు సుల్తాన్ మధ్య జరిగింది. ఈ సంధితో మూడో ఆంగ్లో మైసూర్ యుద్ధం ముగిసింది. మూడో ఆంగ్లో మైసూర్ యుద్ధం ఏ సంధితో ముగిసిందంటే శ్రీరంగపట్టణం సంధి. ఎవరి మధ్య జరిగిందంటే టిప్పు సుల్తాన్ కార్న్వాలిస్. ఏ సంవత్సరం జరిగిందంటే 1790 నుండి 92. చూడండి, దాని ప్రధానమైన కారణం ఏమి? ఇది ఒక ఇన్సిడెంట్. వాళ్ళకి వ్యాపారాలు చేయకుండా నిర్బంధించడం, ఆ స్థానిక వ్యాపారాల్ని హుకం జారీ చేయడం, వ్యాపారం చేయకూడదని చెప్పడం, తిరువాన్కూర్ యొక్క ప్రాంతాన్ని టిప్పు సుల్తాన్ ఆక్రమించుకోవడం, అదును కోసం ఎదురు చూస్తున్న బ్రిటిష్ వారు ఈ యొక్క రాజకీయ అనుకూల సపోర్ట్గా యుద్ధం చేయడం అనేది మనం గమనించాం. నెక్స్ట్ ఆంగ్లో మైసూర్ యుద్ధం ఒకసారి మనం పరిశీలిస్తాం. నాలుగో ఆంగ్లో మైసూర్ యుద్ధం. 1799. చూడండి, 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధం జరిగే సమయానికి ముందు ఏం జరిగిందో ఒకసారి మనం పరిశీలిస్తాం. టిప్పు సుల్తాన్ శ్రీరంగపట్నం సంధి చేసుకొని తీవ్రమైన వేతనకి గురయ్యి పగతో రగిలిపోతా ఉన్నాడు. చూడండి, ఈ టిప్పు సుల్తాన్ తన సైన్యాన్ని విపరీతంగా పెంచుకున్నాడు. ఆర్థిక వ్యవస్థని పెంచుకోవడానికి ప్రజల మీద పన్నులు వేయడం జరిగింది. సో సైన్యానికి ఆధునిక శిక్షణ పెంచుతా ఉన్నాడు. అంటే రోజు రోజుకి ఆర్థికంగా సైనికంగా మైసూర్ రాజ్యాన్ని పటిష్టపరుచుకుంటా ఉన్నాడు టిప్పు సుల్తాన్. మన భారతదేశానికి గవర్నర్ జనరల్గా వెల్లెస్లీ రావడం జరిగింది. 1798 సంవత్సరంలో భారతదేశానికి ఆయన రావడం జరిగింది. ఇక్కడ చూస్తే సైన్యాన్ని పటిష్టపరుచుకుంటా ఉన్నాడు టిప్పు సుల్తాన్. ఇలాంటి క్రమంలో వెల్లెస్లీ వచ్చి రాగానే ఈయన యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయో ఒకసారి చూస్తాం. ఈయన ఆలోచన ఎలా ఉంది? ఎలాగైనా సరే కంపెనీ పాలన విస్తరించాలి, కంపెనీ యొక్క రాజ్యాన్ని ఎక్కువ విస్తరింపజేయాలి, ముఖ్యంగా ఆ స్వదేశీ రాజ్యాలను మనం స్వాధీనం చేసుకోవాలి అని ఆయన ఆలోచన. విస్తరించాలి, స్వాధీనం చేసుకోవాలి. ఇంకోటి, ఫ్రెంచి వారి యొక్క ప్రాబల్యాన్ని, అంటే ఫ్రెంచి వారిని భారతదేశం నుండి పూర్తిగా తొలగించాలి. ఈ 2 ఆశయాలతో ఆయన రావడం జరిగింది. ఎవరు? వెల్లెస్లీ. రాగానే ఈయన ఏం చేస్తాడంటే సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టడం జరుగుతుంది. సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ వెల్లెస్లీ. ఏ సంవత్సరం? 1798. అసలు సైన్య సహకార పద్ధతి అంటే ఏంటో ఒకసారి మనం పరిశీలిస్తాం. సైన్య సహకార పద్ధతి అంటే ఏ స్వదేశీ రాజ్యం అయినా కానీ సైన్య సహకార పద్ధతి మీద సంతకం చేసినట్లయితే ఆ స్వదేశీ రాజ్య సంరక్షణ బాధ్యతలు బ్రిటిష్ వారు స్వీకరించడం జరుగుతుంది. ఆ స్వదేశీ రాజ్యం యొక్క విదేశీ విధానం కూడా బ్రిటిష్ వారు స్వీకరించడం జరుగుతుంది. అంటే ఒక్క మాటలో చెప్పుకోవాలంటే స్వదేశీ రాజ్యం స్వతంత్రత కోల్పోయినట్టే లెక్క. ఎందుకంటే ఒక పక్క రాజ్యాలతో పక్క రాజ్యాలతో మాట్లాడకూడదు. ఎవరు అనుమతి కావాలా? బ్రిటిష్ అనుమతి కావాలి. ఒకవేళ ఆ ప్రాంతం మీద ఎవరైనా దాడి చేస్తే స్వదేశీ రాజ్యం మీద బ్రిటిష్ సేనలు ఆ స్వదేశీ రాజ్యం తరఫున యుద్ధం చేస్తాయి. ఆ బ్రిటిష్ సేనల యొక్క నిర్వహణ ఖర్చు స్వదేశీ రాజు భరించాలా? ఈ టైప్ ఆఫ్ ఆలోచన మనకు గుర్తుపెట్టుకోండి, మీరు రాసుకోండి. సైన్య సహకార పద్ధతి అంటే ఏంటో ఇప్పుడు చెప్పాను మీకు. ఓకే, ఆ స్వదేశీ రాజ్యం యొక్క సంరక్షణ బాధ్యతలు బ్రిటిష్కి వస్తాయి. విదేశీ విధానం బ్రిటిష్ నిర్వహిస్తుంది. ఆ స్వదేశీ రాజ్యం మీద ఏ ఇతర రాజ్యమైన దండెత్తితే ఆ స్వదేశీ రాజ్యం తరపున బ్రిటిష్ సేనలు యుద్ధం చేస్తాయి. ఆ బ్రిటిష్ సేనల యొక్క నిర్వహణ ఖర్చు మొత్తం ఎవరు భరించాలంటే
స్వదేశీ రాజు భరించాలా. ఇంకోటి ఏమంటే రెసిడెంట్ ఈ రెసిడెంట్ అనే ఒక అధికారిని స్వదేశీ రాజ్యంలో బ్రిటిష్ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ పెడుతుంది. అంటే స్వదేశీ రాజ్యంలో ఈస్ట్ ఇండియా కంపెనీ రాజ్య ప్రతినిధిని మనం రెసిడెంట్ అంటాం. ఇతనిని మనం ఏమంటాం? రాజ్య ప్రతినిధి. ఈ సైన్య సహకారి పద్ధతి వచ్చిన తర్వాత ఈ రెసిడెంట్ అనే అధికారిని స్వదేశీ రాజ్యంలో నియమించడం జరుగుతుంది. అసలు ఏం చేస్తాడు, ఇతను ఏం చేస్తాడు ఒకసారి మనం పరిశీలిస్తాం. ఈ రెసిడెంట్ ఆ స్వదేశీ రాజు యొక్క విధానాలని పరిశీలిస్తున్నాడు. ఆ రాజ్యంలో ఏం జరుగుతుందనే విషయాలు సమాచారాన్ని చేరవేస్తూ ఉంటాడు ఈస్ట్ ఇండియా కంపెనీకి. ఓకే, ఆ యొక్క రాజు విధానాలు ఈయన గమనిస్తూ ఉంటాడు. ఈయన సంతృప్తిగా ఉన్నంత వరకు ఆ రాజ్యం యొక్క పాలన కొనసాగుతూ ఉంది. ఆ రాజు యొక్క నిర్ణయాలు కంపెనీకి వ్యతిరేకంగా ఉన్నాయని ఈయన భావిస్తే వెంటనే కంపెనీకి సమాచారం ఇస్తే ఆ కంపెనీ ఆ రాజ్యం మీద దాడి చేయడం కానీ లేదా ఆక్రమించుకోవడం కానీ చేస్తుంది. చూడండి, ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ స్వదేశీ రాజుల యొక్క వారసులను నిర్ణయించడం, వీరి తర్వాత ఎవరు రాజ్యానికి రావాలో నిర్ణయించడం లాంటి నిర్ణయాలు కూడా వాళ్ళే చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, చూస్తాం. సో ఇలాంటి సమయంలో సైన్య సహకారి పద్ధతి మీద మొట్టమొదటిసారిగా సంతకం చేసిన స్వదేశీ రాజు నిజాం అలీ ఖాన్. స్వదేశీ సైన్య సహకార పద్ధతి మీద సంతకం చేసిన నిజాం అలీ ఖాన్. మొదటి స్వదేశీ రాజ్యం హైదరాబాద్. ఆ రాజు ఎవరు అంటే నిజాం అలీ ఖాన్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ అయోధ్య నవాబు సదత్ అలీ పెడతాడు. మన మరాఠా రెండవ బాజీరావు కూడా సంతకం పెడతాడు. సో సైన్య సహకార పద్ధతి మీద కొన్ని రాజ్యాలను వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. అది 1857 సిపాయిల తిరుగుబాటుకి కారణం అవుతుంది. ఆ విషయాలు మళ్ళీ చూస్తాం. ఇక్కడ చూస్తాం సైన్యం, కంపెనీ సైన్యం మనం పరిశీలిస్తాం. అంటే కంపెనీ సైన్యం అనేది స్వదేశీ రాజ్యంలో ఉంటుందని చెప్పాను కదా మీకు. సైన్య సహకార పద్ధతి ప్రకారంగా కంపెనీ సైన్యం ఎలా ఉంటుందో, కంపెనీ సైన్యంకు ముందు మొఘల్స్ కాలంలో మన సైన్యం ఎలా ఉండేదంటే, మొఘల్స్ కాలంలో సైన్యం ఎలా ఉండేదంటే సవార్స్ అంటే అశ్విక దళం. మామూలుగా సవార్స్ అంటే అశ్వికుడు అంటాం మనం. సవార్స్ అంటే అశ్వికుడు. మొఘల్స్ కాలంలో అంటే కంపెనీకి ముందు ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉంది? పదాతి దళం అంటే కాలినడకతో కూడినది. ఈ దళం, ఈ సైన్యం అనేది కాలినడకతో కూడి యుద్ధం చేస్తుంది. దాన్ని మనం పదాతి దళం. కాలినడకన యుద్ధం చేస్తుంది. లాస్ట్లో కాలినడకన యుద్ధం చేస్తుంది. నెక్స్ట్ తీర్ అందాజ్. టెక్స్ట్ బుక్లు ఇవన్నీ ఇచ్చున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ మనం నేర్చుకొని తీరాల్సిందే. తీర్ అందాజ్ కత్తి తిప్పడంలో అంటే కత్తిని ఉపయోగించడంలో అని రాసుకోండి. కత్తి తిప్పడం అనే కాదు, కత్తిని ఉపయోగించడంలో శిక్షణ పొందినవారు. కత్తిని ఉపయోగించడంలో శిక్షణ పొందినవారు. ఓకే, నెక్స్ట్ చూడండి ఒకసారి. సవార్స్ అశ్విక దళం. సవార్స్ అంటే అశ్వికుడు. పదాతి దళం తీర్ అందాజీ కత్తిని ఉపయోగించడంలో శిక్షణ పొందినవారు. వీళ్ళు కాకుండా సాయుధ రైతులు ఉండేవాళ్ళు. సాయుధ రైతులు మొఘల్స్ కాలంలో. ఈ సాయుధ రైతులు జమీందార్ల
అధీనంలో ఉండేవాళ్ళు. అంటే రైతులకు కూడా శిక్షణ ఇచ్చి సాయుధ పోరాటంలో అంటే యుద్ధం ఎలా చేయాలనే విషయం కూడా రైతులు కూడా శిక్షణ ఇచ్చేవారు. వీళ్ళు జమీందారులు హ్యాండ్ ఓవర్లో ఉండేవాళ్ళు. ఎప్పుడైతే మొఘల్ చక్రవర్తులకు సైన్యం అవసరమో ఈ జమీందారులు సాయుధ రైతుల్ని వాళ్ళకి సహాయంగా పంపించేవాళ్ళు. మరి కంపెనీ సైన్యం మనం పరిశీలించినట్లయితే కంపెనీ సైన్యం సిపాయి సైన్యం, కంపెనీ సైన్యం సిపాయి సైన్యం. సిపాయికి సిపాయి గుర్తుపెట్టుకోండి. సిపాయి అనేది వాళ్ళ వర్డ్, సిపాయి అనేది భారతీయ పదం. ఓకే, ఈ సిపాయి సైన్యాన్ని ఏర్పాటు చేసి అశ్విక దళ ప్రాధాన్యతని తగ్గించడం జరిగింది. అశ్విక దళ ప్రాధాన్యత తగ్గించి వీటి స్థానంలో వాళ్ళు తుపాకుల్ని ప్రవేశపెట్టడం జరిగింది. తుపాకులు చూస్తాం ఒకసారి. మస్కట్ అంటే ఇది ఏ రకమైన తుపాకీ అంటే బరువైన తుపాకీ. నెక్స్ట్ మ్యాచ్లాక్ ఇది పాతకాలపు తుపాకీ. టెక్స్ట్ బుక్లు ఇచ్చినాడు ఇవన్నీ. ఈ పాతకాలపు తుపాకీ అంటే ఈ తుపాకీలో నల్లమందు అప్పుడే నింపి అగ్గిపుల్లతో కాల్చి అంటే అగ్గిపుల్లతో వెలిగించి తర్వాత దాన్ని పేల్చాలి. ఈ రకమైన సైన్యాన్ని వీళ్ళు ప్రోత్సహించడం జరిగింది. ఇది సిపాయి సైన్యం. సో ఇప్పుడు ఆర్థర్ వెల్లెస్లీ ఈ మైసూరు యొక్క రాజు టిప్పు సుల్తాన్ రాజ్యాన్ని పటిష్టపరుచుకుంటున్న ఉద్దేశంతో వీళ్ళిద్దరిని తమ వైపు తిప్పుకొని వీడి మీద యుద్ధం ప్రకటించడం జరుగుతుంది. వెల్లెస్లీ ఎప్పుడైతే మైసూరు మీద యుద్ధం ప్రకటించడం జరుగుతుందో ఈయన ఉద్దేశం ఏమి, ఆర్థర్ వెల్లెస్లీ ఎలాగైనా సైన్య సహకార పద్ధతిని సంతకం పెట్టానంటే ఆయన ఒప్పుకోడు. ఆయన ఆంక్షలు విధించడం జరుగుతుంది. ఆ ఆంక్షలన్నిటికీ టిప్పు సుల్తాన్ ఒప్పుకోడు. యుద్ధం అనేది స్టార్ట్ అవుతుంది. యుద్ధం స్టార్ట్ అయ్యి శ్రీరంగపట్నాన్ని స్వాధీనం చేసుకోవాలని ఈ యొక్క వెల్లెస్లీ వ్యూహం పంటే ఆ యొక్క ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలని ఈయన వెళ్ళడం, అక్కడ ఆ ప్రాంతాన్ని కాపాడుకోవడంలో ఆయన వీరోచితంగా పోరాడి ఆయన చనిపోవడం జరుగుతుంది. ఎవరు 1799లో టిప్పు మరణిస్తాడు. శ్రీరంగపట్నాన్ని కాపాడుకోవడంలో భాగంగా ఆయన వీరోచితంగా పోరాడి ఆయన మరణించడం జరుగుతుంది. శ్రీరంగపట్నాన్ని వీళ్ళు స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఎప్పుడైతే శ్రీరంగపట్నాన్ని 1799లో స్వాధీనం చేసుకొని వీళ్ళు 3వ కృష్ణవడయార్ ఈయనతో సైన్య సహకార పద్ధతి మీద సంతకం పెట్టించుకోవడం జరుగుతుంది. సో సైన్య సహకార పద్ధతి మీద సంతకం చేసిన మైసూర్ పాలకుడు 3వ కృష్ణవడయార్. ఓకే, పరిపాలన సక్రంగా లేదు, మైసూరు పరిపాలన చక్కగా లేదు అనేసి ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న గవర్నర్ జనరల్ ఎవరు అంటే విలియం బెంటింగ్. చూడండి, సైన్య సహకార పద్ధతి మీద సంతకం పెట్టిన మైసూరు పాలకుడు ఎవరు, 3వ కృష్ణవడయార్. ఆ విధంగా ఈ ప్రాంతంలో పరిపాలన చక్కగా లేదు అని మైసూరు ప్రాంతాన్ని ఆక్రమించుకున్న గవర్నర్ జనరల్ ఎవరు అంటే విలియం బెంటింగ్. మళ్ళీ మైసూరు ప్రాంతాన్ని తిరిగి మైసూరు రాజులకు అప్పగించి గవర్నర్ జనరల్ ఎవరు అంటే 1881 సంవత్సరంలో మైసూరు ప్రాంతాన్ని తిరిగి అప్పగించేశాడు ఆ ప్రాంతానికి. ఆయన ఎవరు అంటే లార్డ్ రిప్పన్. ఏ గవర్నర్ జనరల్ మైసూరు ప్రాంతాన్ని తిరిగి వడయార్ రాజులకు అప్పగించడం జరిగింది అంటే లార్డ్ రిప్పన్. ఆనాటి వడయార్ రాజు ఎవరంటే చామరాజు అంటే చామరాజు 9. ఓకేనా, రైట్. 1947 సంవత్సరంలో భారతదేశంలో విలీనం చేసిన మైసూరు వడయార్ రాజు భారత్లో విలీనం చేసిన వడయార్ రాజు జయ చామరాజు. చూడండి,
1947 సంవత్సరంలో మైసూర్ ప్రాంతాన్ని భారత యూనియన్లో స్వతంత్రం వచ్చిన తర్వాత యూనియన్లో విలీనం చేసిన వడియార్ రాజు ఎవరు అంటే వడియార్ వంశస్థుడు జయచామరాజు. సో ఎప్పుడైతే 1799 సంవత్సరంలో టిప్పు సుల్తాన్ మరణించడం జరిగిందో ఆయన మరబొమ్మ లేదా బొమ్మపులి అంటాం మనం. ఈ బొమ్మపులి ఆ పిడిని మనం తిప్పినట్లయితే అది పులి గాండ్రస్తున్నట్టుగా, అది యాక్చువల్గా యూరోపియన్ వర్తకుడిని కొరుకుతున్నట్టుగా ఉంటుంది కదా. మరి ఆ యొక్క వర్తకుడు, ఆ కంపెనీ వర్తకుడు కేక పెడుతున్నట్టుగా మనకు వినిపిస్తూ ఉంటుంది. ఈ బొమ్మపులిని వాళ్ళు మరబొమ్మని ఇంగ్లాండ్కి తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. అది ప్రస్తుతం విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో ఈ యొక్క బొమ్మపులి అనేది ఉంది. ఆల్బర్ట్ మ్యూజియం. ఓకే, సో ఇంతటితో మనకు ఆంగ్లో మైసూర్ యుద్ధాలు అనేటివి అయిపోయాయి. సో నెక్స్ట్ మరాఠా యుద్ధాల గురించి డిస్కస్ చేస్తాం. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బ్రేక్.